వెల్కమ్ టు అవర్ మ్యాథమెటిక్స్ ఛానల్. 10th క్లాస్ మ్యాథమెటిక్స్ ఏపీ న్యూ సిలబస్ లో భాగంగా 5th చాప్టర్ అయినటువంటి అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ చాప్టర్ లో టాపిక్ నెంబర్ 12 అండ్ ఫైనల్ టాపిక్ ఆఫ్ ద చాప్టర్ గా ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 5.3 పార్ట్ 4 సో లాస్ట్ పార్ట్ నేర్చుకోబోతున్నాం. సో ఈ పార్ట్ 4 లో భాగంగా ప్రాబ్లం నెంబర్స్ 15 to 20 ఈ 6 ప్రాబ్లమ్స్ యొక్క సొల్యూషన్స్ ని కూడా తెలుగులో వివరణతో మనం సాల్వ్ చేయబోతున్నాం. Exercise 5.3, ఈ వీడియో ఫస్ట్ ప్రాబ్లం 15. A contract on construction job specifies a penalty for delay of completion beyond a certain date as follows. 200 rupees for the first day, 250 rupees for the second day, 300 rupees for the third day, etc. The penalty for each succeeding day being 50 rupees more than for the preceding day. How much money the contractor has to pay as penalty if he has delayed the work by 30 days? So ఇది ఒక కాంట్రాక్ట్ వర్క్ ని ఒక కన్స్ట్రక్షన్ లో కాంట్రాక్ట్ వర్క్ తీసుకున్నప్పుడు డిలే చేస్తే అంటే ఆ కన్స్ట్రక్షన్ కనుక ఆలస్యం చేస్తే విధించేటువంటి పెనాల్టీ జరిమానాకి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వబడింది. సో వారు ఆలస్యం చేస్తే విధించే పెనాల్టీ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ చూడండి. 200 రూపీస్ ఫర్ ద ఫస్ట్ డే, అంటే ఒక డే ఆలస్యం చేస్తే 200 రూపీస్ పెనాల్టీ. 250 ఫర్ ద సెకండ్ డే, రెండవ రోజు కూడా అయితే 250. 300 ఫర్ ద థర్డ్ డే, అంటే 3 రోజులు ఆలస్యం చేస్తే 300. అంటే ఈ విధంగా రోజు రోజుకి మనకి ఏమవుతుంది, ఒక 50 రూపీస్ పెనాల్టీ పెరుగుతుంది. సో ద పెనాల్టీ ఫర్ ఈచ్ సక్సీడింగ్ డే బీయింగ్ 50 రూపీస్ మోర్ దాన్ ఫర్ ద ప్రిసీడింగ్ డే, అంటే ఒక రోజు గడిచే కొద్దీ పెనాల్టీ ఇంకో 50 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా అయితే ఒక కాంట్రాక్టరు 30 డేస్ కనుక డిలే చేస్తే ఆ వర్క్ ని 30 రోజులు ఆలస్యంగా చేసినట్లయితే టోటల్ గా ఎంత మనీ పే చేయాలో మనకు కనుక్కోమనుంది. సో ఇది క్లియర్ గా ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ బేస్ చేసుకుని ఉంది. 50 పెరుగుతూ ఉన్నటువంటి ఈ వాల్యూస్ ఒక 30 నెంబర్స్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది అనేది ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్. సో మనం ఇక్కడ మ్యాటర్ ని ఒక ఆర్డర్ లో రాయాలంటే ఫస్ట్ డే పెనాల్టీ ఎంత అనే దాంతో మనం స్టార్ట్ చేద్దాం. సో పెనాల్టీ ఫర్ ద ఫస్ట్ డే ఈక్వల్ టు 200 రూపీస్. నెక్స్ట్ పెనాల్టీ ఫర్ ద సెకండ్ డే 250 రూపీస్ అండ్ ఆల్సో పెనాల్టీ ఫర్ ద థర్డ్ డే ఈజ్ ఈక్వల్ టు 300 రూపీస్ అండ్ సో ఆన్. ఈ విధంగా మనకి డేకి 50 పెరుగుతుందని రాసాం. టోటల్ గా దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, మనకి ఒక 200 తో స్టార్ట్ అయ్యి ఎవ్రీడే ఇంకో 50 పెరుగుతుంది అంటే ఇట్ ఈస్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని చెప్పవచ్చు. ఇట్ ఈస్ ఫస్ట్ టర్మ్ ఏ అంటాం 200, దీని కామన్ డిఫరెన్స్ అంటాం d ఈక్వల్ టు 50 అని మనం రాసుకోవచ్చు. సో వీ కెన్ మెన్షన్ దట్ దీస్ టర్మ్స్ ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ విత్ a ఈజ్ ఈక్వల్ టు 200 అండ్ d ఈజ్ ఈక్వల్ టు 50. అంటే ఈ పెనాల్టీస్ అన్ని వరుసగా రాస్తే మనం 200 తో స్టార్ట్ అయ్యేటువంటి ఒక ఏపీలో కామన్ డిఫరెన్స్ 50 ఉన్నట్టుగా అవుతుంది. బట్ మనకి టోటల్ మనీ ఎంత పెనాల్టీ అవుతుంది 30 డేస్ కి కనుక్కోవాలంటే 30 రాసే అవసరం లేకుండా మనకి సమ్ ఆఫ్ n టైమ్స్ ఫార్ములాని మనం యూజ్ చేయగలుగుతాం. సో సమ్ ఆఫ్ ద ఫస్ట్ n టైమ్స్ ఆఫ్ ద ఏపీ ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియో పార్ట్ లో నేర్చుకున్నట్లుగానే Sn కి ఫార్ములా మనం రాబట్టాం. సో సమ్ ఆఫ్ n టైమ్స్ ఆఫ్ ఎనీ ఏపీ మనకు కావాలంటే మన దగ్గర n తో పాటు a అండ్ d ఉంటే మనం ఆటోమేటిక్ గా చేయగలుగుతాం. సో Sn కు ఉన్న ఫార్ములాను ఒకసారి రీకాల్ చేసుకుందాం. n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. బట్ ఇక్కడ మనకి Sn బదులుగా మనం ఏం కనుక్కోవాలి, 30 డేస్ కి ఒకేసారి కనుక్కోవాలి కనుక S30 అంటే 30 డేస్ కి విధించేటువంటి పెనాల్టీ డైరెక్ట్ గా మనం కనుక్కుందాం. సో దేర్ ఫోర్ S30 ఈక్వల్ టు, ఇట్ మీన్స్ మనం n ప్లేస్ లో 30 రాయబోతున్నాం, a అండ్ d బదులు 250. ఇవి సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే ఆన్సరే టోటల్ పెనాల్టీ అవుతుంది. సో n/2 మీన్స్ 30/2 విత్ ఇన్ బ్రాకెట్ వీ కెన్ రైట్ 2a, a ప్లేస్ లో 200 కాబట్టి 2 into 200 plus n-1. Instead of n we can write 30. So it is 30 minus 1 into d. d means 50. So ఈ క్యాలిక్యులేషన్ మనం సింప్లిఫై చేయాలి. ఇక నెక్స్ట్ స్టెప్ లో 30/2 చూడండి, 30 లో హాఫ్ లేదా 30 లో 2 టేబుల్ మనకి 15 టైమ్స్ క్యాన్సిల్ కనుక బ్రాకెట్ బయట 15 వచ్చింది. 2 into 200, సో 2 200s are 400 plus 30 minus 1 is 29. 29 into 50 మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇక నెక్స్ట్ స్టెప్ లో 15 into 400 ప్లస్, బికాజ్ ఇక్కడ ప్లస్ అండ్ ఇంటూ ఉన్నప్పుడు ముందు ఇంటూ పూర్తి చేయాలి కనుక మనం 50తో 29 అంటే 5తో 29 చేసి చివరి 0 పెడితే సరిపోతుంది. చూడండి 5తో 29 చేద్దాం. 5 9s are మనకి 45, 4 ఉంది, 5 2s are 10, 10 plus 4 14. సో టోటల్ గా మనకి 1450 వచ్చింది. దీన్ని మనం అడిషన్ చేస్తే అంటే 15 ఇంటూ ఈ 1450కి ఒక 400 యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది 1850 అవుతుంది. సో 1850
సో ఈ రెండిటి ప్రోడక్ట్ అంటే ఒక రకంగా మనకి 1850 అంటే 185ని మనం 15తో మల్టిప్లై చేద్దాం డైరెక్ట్గా, లాస్ట్లో 0 పెట్టుకోవచ్చు. సో 15 టేబుల్ వస్తే డైరెక్ట్గా 15తో నేను చేస్తున్నాను. 15 5s are 75. సో ఇక్కడ 5 ఉంది, 7 అక్కడ. నెక్స్ట్ 15 8s are 120. సో 120 ప్లస్ 7 127. సో ఇక్కడ 12 మనకి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. నెక్స్ట్ 15 1s are 15, 15 ప్లస్ 12 27. సో టోటల్లీ మనకి 2775 వచ్చింది. చివరి 0 ఉంది కనుక 27,750 అని చెప్పి మనం చెప్పవచ్చు. సో ఇక్కడ S30 వాల్యూ ఈ ఫార్ములా ప్రకారం మనకి 27,750. ఇదే మనకి 30 డేస్ యొక్క పెనాల్టీ అవుతుంది కనుక వీ కెన్ కంక్లూడ్ దట్ పెనాల్టీ టు బి పెయిడ్ ఫర్ 30 డేస్ డిలే ఈక్వల్ టు రూపీస్ 27,750. సో దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ ప్రాబ్లమ్ 15. నెక్స్ట్ ప్రాబ్లం ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం 16. A sum of 700 rupees is to be used to give 7 cash prizes to students of a school for their overall academic performance. If each prize is 20 rupees less than its preceding prize, find the value of each of the prizes. సో ఇక్కడ మొత్తం 700 రూపీస్ని ఒక స్కూల్లో 7 క్యాష్ ప్రైజెస్ రూపంలో స్టూడెంట్స్కి వాళ్ళ అకాడమిక్ పర్ఫార్మెన్స్ కోసం ఇచ్చారు. అయితే ప్రతి ప్రైజ్ ఎలా ఉండాలి, దాని ముందు ప్రైజ్ కంటే 20 రూపీస్ తగ్గుతూ ఉండాలి వాల్యూ. దాని ప్రకారం అన్ని ప్రైజుల యొక్క వాల్యూ ఎంత ఉంటుంది అంటే ఈ 700ని 7 ప్రైజెస్గా మనం విడగొట్టాలి. అన్ని ఈక్వల్గా కాకుండా ఫస్ట్ ప్రైజ్ కంటే సెకండ్ ఒక 20 తక్కువ, మరొకటి ఇంకో 20 తక్కువ, ఈ విధంగా ఉండాలి. సో ఫస్ట్ మనం ఇలా, ఇది కూడా ఒక అథమెటిక్ ప్రోగ్రెషన్ అర్థమవుతుంది కాబట్టి ఈ ప్రైజెస్ వాల్యూస్ని మనం ఏదో ఒక నెంబర్తో స్టార్ట్ చేయాలి. అంటే నెంబర్స్ బదులుగా మనకి బిగినింగ్ ప్రైజ్ ఎంతో తెలియదు కాబట్టి దాన్ని ఏ అనుకుని స్టార్ట్ చేయవచ్చు. సో లెట్ us రైట్ లెట్ ద ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ ఆర్ రెస్పెక్టివ్లీ. అంటే ఇక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్ అండ్ సో ఆన్ ఈ విధంగా ఉన్న ప్రైజెస్ని ఏమనుకోవచ్చు అంటే ఫస్ట్ ప్రైజ్ని సపోజ్ మనకి ఎంతో తెలియదు కనుక అథమెటిక్ ప్రోగ్రెషన్లో ఫస్ట్ టర్మ్ లాగా ఏ అనుకున్నాం అనుకోండి. సో ఇక్కడ థర్డ్ మాత్రమే కాదు అండ్ సో ఆన్ ఈ విధంగా 7 వరకు మనం చేస్తున్నాం. సో ఫస్ట్ ప్రైజ్ ఏ అనుకుంటే నెక్స్ట్ ప్రైజ్ చూడండి అక్కడ ఎంత ఉండాలి, 20 రూపీస్ లెస్ దాన్ అన్నాడు కాబట్టి ఫస్ట్ ప్రైజ్ ఎప్పుడైతే ఏ అయిందో సెకండ్ ప్రైజ్ దానికంటే 20 తగ్గాలి. సో ఇట్ ఈస్ ఏ మైనస్ 20. సెకండ్ ప్రైజ్ ఆటోమేటిక్గా ఏ మైనస్ 20 అవుతుంది. ఇక థర్డ్ ప్రైజ్ దీనికంటే మరొక 20 తగ్గాలి, అంటే ఇంకో -20 రాసుకోవాలి, లేదంటే ఏ మైనస్ 40. సో ఈ విధంగా మనం రాయవచ్చు. ఇలా ఎన్ని టైమ్స్ రాయాలి మనం, టోటల్గా 7 టైమ్స్ తీసుకోవాలి. అంటే అన్ని రాయవలసిన అవసరం లేదు కాబట్టి ఇక్కడ జస్ట్ 7 టైమ్స్ అని చూపించాం బికాస్ దెర్ ఆర్ ఓన్లీ 7 క్యాష్ ప్రైజెస్. సో ఏతో స్టార్ట్ అయ్యి ఒక 20 తగ్గుతూ 7 టైమ్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ క్లియర్లీ ఒక అథమెటిక్ ప్రోగ్రెషన్. ఫస్ట్ టైం మనకు అన్నౌన్, బట్ ఏది తెలుసు అంటే ఒక రకంగా కామన్ డిఫరెన్స్ మనకు తెలుసు. అంటే డిఫరెన్స్ 20 తగ్గుతుందని తెలుసు కనుక దాన్ని మనం -20గా రాసుకోవచ్చు. సో దీస్ ఆర్ ఇన్ ఏపీ విత్ కామన్ డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు, జనరల్గా కూడా మనకి డికి ఒక ఫార్ములా రూపంలో మనం A2 మైనస్ A1 అని చెప్పుకుంటాం. సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్. ఇలా చూసుకున్నా కూడా ఇక్కడ సెకండ్ టర్మ్ ఏం రాసాం, ఏ మైనస్ 20. దానిలోంచి ఫస్ట్ టర్మ్ ఏ అనుకున్నాం కాబట్టి దాన్ని తీసివేస్తే మనకి ఏ క్యాన్సిల్ అయ్యి మిగిలేటువంటి -20 అనేది ఇక్కడ ఈ ప్రైజెస్ యొక్క కామన్ డిఫరెన్స్ అవుతుంది. బికాజ్ ఇక్కడ క్వశ్చన్లోనే 20 రూపీస్ లెస్ దాన్ అని ఉంది కాబట్టి అదే మనం కామన్ డిఫరెన్స్గా తీసుకోవచ్చు. సో ఈ ప్రాబ్లంలో మనకి డి వాల్యూ తెలుసు, మొత్తం నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయో తెలుసు, బట్ ఫస్ట్ టర్మ్ తెలియదు. దీంతో పాటు టోటల్ తెలుసు, మనకి టోటల్ 700 అవ్వాలని తెలుసు. సో సమ్ ఆఫ్ 700 అంటే మొత్తం ఈ ప్రైజెస్ 7 యొక్క టోటల్ కావాలి కాబట్టి మనం ఒక ఫార్ములా యూజ్ చేయవచ్చు, సమ్ ఆఫ్ ద ఫస్ట్ n టైమ్స్ ఆఫ్ ద ఏపీ. సో ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎస్ఎన్. సో ఎస్ఎన్ కి మనం ఏ అండ్ డిలో రాసే ఫార్ములా ఏంటి, n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. ఇలా చేస్తే వచ్చేటువంటి ఎస్ఎన్ టోటల్ గా మనకి ఎంతకి ఈక్వల్ అవ్వాలి, ఇక్కడ ప్రాబ్లంలో 700కి ఈక్వల్ అవ్వాలి. అంటే ఈ ప్రాబ్లంలో ఎస్ఎన్ యొక్క వాల్యూ 700కి ఈక్వల్ చేయాలి. బికాస్ దెర్ ఆర్ n టైమ్స్ అని మనకు తెలుసు, n అంటే 7. సో ఈ 7 టైమ్స్ యొక్క టోటల్ ని ఏ ఒక్కటి తప్ప మిగిలిన సబ్స్టిట్యూట్ చేసి 700కి ఈక్వల్ చేస్తే ఏ వాల్యూ ఆటోమేటిక్ గా వస్తుంది. ఏ వచ్చింది అంటే మొత్తం 7 ప్రైజెస్ మనకి వచ్చినట్టే. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో చూడండి, ఎస్ఎన్ బదులు వీ కెన్ రైట్ S7. అంటే ఇక్కడ మనం టోటల్ చేయాల్సింది 7 టైమ్స్ మాత్రమే. సో n ప్లేస్ లో 7 కాబట్టి 7/2 ఇంటూ ఇక్కడ 2a. ఏ అనేది ప్రెసెంట్ మనకి ఇంకా అన్నౌన్ వాల్యూ కాబట్టి 2a యాజ్ ఇట్ ఈస్ గా రాయవచ్చు, ప్లస్ n-1 ప్లేస్ లో n ప్లేస్ లో 7 రాస్తే 7-1 ఇంటూ డి. డి అంటే ఆల్రెడీ మనం నేర్చుకున్నాం -20. సో డి ప్లేస్ లో ఇంటూలో -20 షుడ్ బి ఈక్వల్ టు 700. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయొచ్చు కనుక మనం ఏం చేయొచ్చు, ముందుగా ఈ ఫ్రాక్షన్ ని ఇంటూలో ఉన్న 7/2 మనం రైట్ సైడ్ కి ట్రాన్స్పోజ్ చేద్దాం. ఇది వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ బైలో ఉన్నది ఇంటూగా, ఇంటూలో ఉన్నది బైగా మారి ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది, రెసిప్రోకల్ గా మారుతుంది. 7/2 ఉన్నది ఇంటూలో 2/7 అవుతుంది. సో ఇక్కడ రిమైనింగ్ మనం బ్రాకెట్ లో రాస్తే 2a ప్లేస్ లో యాజ్ ఇట్ ఈస్ గా 2a రాసుకోవచ్చు, ప్లస్
7 minus 1 అంటే 6. 6 into minus 20. సో ఈక్వల్ టు 700 into 2/7. ఇంతకుముందు చెప్పినట్లుగా బైలో 2 ఇంటూ రాసాం, ఇంటూ 7 బై వచ్చాం. ఇప్పుడు ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్ కూడా మరికొంత సింప్లిఫై అవుతుంది. బైలో 7 వచ్చి ఇక్కడ 700 ఉంది కాబట్టి 7ని మనం 700లో 100 టైమ్స్ క్యాన్సిల్ చేయవచ్చు. సో ఇక్కడ 100 ఇంటూ 2. సో 100 ఇంటూ 2 ఉంది కాబట్టి నెక్స్ట్ స్టెప్లో ఇది 200 అవుతుంది. ఇక లెఫ్ట్ సైడ్ చూడండి, ఇక్కడ ఉన్నది 2a. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ చేయాలి కాబట్టి ఇక్కడ వచ్చే సింబల్ మైనస్. 620s ఆర్ 120. సో 2a మైనస్ 120 ఈజ్ ఈక్వల్ టు 200 అని వచ్చింది. ఇది ఒక సింపుల్ ఈక్వేషన్ గా మారింది. దీంట్లోంచి ఏ కనుక్కోవాలంటే మనం ఈ టర్మ్ ను ముందు షిఫ్ట్ చేస్తే చాలు. సో 2a ఈజ్ ఈక్వల్ టు మైనస్ 120 ఇటు వస్తే ప్లస్ అవుతుంది కనుక 200 ప్లస్ 120 విచ్ ఈజ్ ఈక్వల్ టు 320. సో నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ఏ. సో ఏ రావాలంటే 2 కూడా ట్రాన్స్పోజ్ అవ్వాలి. సో 320/2. సో ఇంటూ 2 ఇటు వస్తే బై. సో 320లో ఆఫ్ ఎంత అయితే అదే మనకి ఏ వాల్యూ. సో ఇది 2 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే మనకి 16 2s are 32 కాబట్టి 160 అని వచ్చింది. సో ఏ అంటే ఏమిటి అసలు మనం అనుకున్నది ఫస్ట్ ప్రైజ్. అంటే ఫస్ట్ ప్రైజ్ వాల్యూ 160 అని తెలిసింది. ఇక రిమైనింగ్ ప్రైజెస్ అన్ని వాల్యూస్ ఎలా ఉండాలి, 20 20 చొప్పున తగ్గుతూ ఉండాలి. కాబట్టి ఎప్పుడైతే ఏ అనేది 120యో మనం దాన్ని బట్టి ఇది A1 కనుక A2 A3 ఇలాంటివన్నీ కనుక్కోవచ్చు. సో ఇక్కడ మనకి ఇదే విధంగా ఒక ఆర్డర్లో రాస్తే ఇది ఏ కాబట్టి A2 రావాలంటే మనం ఏం చేస్తాం, A1 ప్లస్ డి యాక్చువల్గా. కానీ ఇక్కడ A1 అంటే 160, డి వాల్యూ -20 కాబట్టి దాంట్లోంచి ఒక 20 మైనస్ చేస్తాం. సో ఇట్ ఈస్ 140. అంటే ఫస్ట్ ప్రైజ్ 160 అయితే సెకండ్ ప్రైజ్ 140. ఇదే విధంగా రిమైనింగ్ కొన్ని రాసుకుంటే మనం A3 రావాలంటే మళ్ళీ ఏం చేయొచ్చు, A2కి డి కలపాలి. అంటే A2 అంటే ఆల్రెడీ 140, ఇక్కడ డి యాడ్ చేయడం అంటే ఇక్కడ 20 డిక్రీస్ చేయడమే. సో ఇక్కడ -20 అంటే ఏమవుతుంది 120 అవుతుంది. ఇదే విధంగా A4 రావాలంటే ఈ 120కి మరొక 20 తగ్గించాలి, ఇట్ ఈస్ 100 అవుతుంది అండ్ సో ఆన్. సో ఈ విధంగా మనం 7 టర్మ్స్ రాసేయచ్చు. అంటే ఫస్ట్ టర్మ్ 160, సెకండ్ 140, థర్డ్ 120, ఫోర్త్ 100, ఇలా ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ కూడా రాయవచ్చు. అయినప్పటికీ 20 మైనస్ చేసి నేరుగా టోటల్ క్యాష్ ప్రైజెస్ మనం రాస్తే 100 తర్వాత మళ్ళీ 80, అలాగే 60 అండ్ 40 ఈ విధంగా వస్తాయి. కనుక ఫైనల్ కన్క్లూజన్ వాల్యూస్ ఆఫ్ ద 7 ప్రైజెస్ ఆర్ అని చెప్పి 160 రూపీస్, 140, 120, 100, 80, 60 అండ్ 40. బికాస్ మనం ఏం చేస్తాం చూడండి, ప్రతి ప్రైజ్ నుంచి 20 20 తగ్గించుకుంటూ 7 ప్రైజెస్ రాసాం. బిగినింగ్ 160తో ఉండాలని తెలిసింది. ఇక 20 20 యాడ్ చేస్తే ఇక్కడ చూడండి ఫోర్త్ ప్రైజ్ దాకా 100 వచ్చింది. రిమైనింగ్ కూడా 100లో 20 80, 80లో 20 తీస్తే 60, 60లో 20 సబ్ట్రాక్ట్ చేస్తే 40. కనుక ఫస్ట్ ప్రైజ్ 160, లాస్ట్ ప్రైజ్ 40 అవుతూ మధ్యలో అన్ని 20 20 తగ్గుతూ ఉంటాయని మనం చెప్పవచ్చు. సో దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ ప్రాబ్లం. లెట్ us solve next problem. Problem number 17. In a school, students thought of planting trees in and around the school to reduce air pollution. It was decided that the number of trees that each section of each class will plant will be the same as the class in which they are studying. Example, a section of class 1 will plant 1 tree, a section of class 2 will plant 2 trees and so on till class 12. There are 3 sections of each class. How many trees will be planted by the students? So total గా ఈ ప్రాబ్లం గమనిస్తే ఒక స్కూల్లో మొక్కలు నాటే దానికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వబడింది. అంటే అక్కడ ఎయిర్ పొల్యూషన్ తగ్గించడానికి మొక్కలు నాటడానికి నిర్ణయించుకున్నారు. కానీ ఆ నాటే విధానం ఎలా ఉంది అంటే ప్రతి క్లాస్ యొక్క ప్రతి సెక్షన్ కూడా మొక్కలు నాటుతారు. కానీ వాళ్ళు నాటే సంఖ్య ఎలా ఉండాలి, సేమ్ యాజ్ ద క్లాస్. అంటే వాళ్ళ క్లాస్ నెంబర్ ఎంతైతే అన్ని మొక్కలు ఆ సెక్షన్ తరపున నాటాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చారు చూడండి, క్లాస్ 1 అంటే ఫస్ట్ క్లాస్ వాళ్ళు ప్రతి సెక్షన్ వాళ్ళు కూడా ఒక మొక్కను నాటాలి. అలాగే సెకండ్ క్లాస్ వాళ్ళు 2 మొక్కలు నాటాలి. అంటే ఈచ్ స్టూడెంట్ కాదు, టోటల్ క్లాస్ తరపున. అలాగే 12th క్లాస్ వరకు అక్కడ ఉంది. సో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కింద లెక్కది. 12th క్లాస్ వరకు అక్కడ ఉంది. దానికి మొత్తం మనకి 12 మొక్కలు వాళ్ళు నాటాలన్నమాట. ఈ విధంగా ప్రతి క్లాస్ లో 3 సెక్షన్స్ ఉన్నట్లయితే మొత్తం మీద ఎన్ని మొక్కలు టోటల్ గా స్టూడెంట్స్ చేత నాటబడతాయి. సో ఇది క్వశ్చన్. కనుక ఇక్కడ కూడా మనం క్వశ్చన్ పెద్దగా ఉన్నప్పటికీ క్లియర్ గా అర్థం చేసుకుంటే కొంత ఈజీగా మనకి ఇచ్చినట్టే. ప్రతి క్లాస్ లో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయనేది ఇక్కడ మెన్షన్ చేసాం ముందు. దేర్ ఆర్ 3 సెక్షన్స్ ఆఫ్ ఈచ్ క్లాస్. సో నెంబర్ ఆఫ్ సెక్షన్స్ ఇన్ ఈచ్ క్లాస్ ఈక్వల్ టు 3. ఇది ప్రాబ్లం లో మెయిన్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే మొత్తం అక్కడ 12 క్లాసెస్ ఉన్నప్పటికీ సెక్షన్స్ మాత్రం 12 3 36 సెక్షన్స్ మనకు ఉంటాయి. సో ఇప్పుడు ఒక్కొక్క క్లాస్ వైజ్ గా మనం ఒకసారి చూస్తే ఎన్ని ట్రీస్ ప్లాంట్ అవుతాయని చూస్తే ఫస్ట్ క్లాస్ 1 అనే వాళ్ళు ఒక మొక్కను నాటుతారు. అంటే ప్రతి సెక్షన్ కూడా. క్లాస్ 1 లో ఎన్ని సెక్షన్లు ఉంటాయి, 3 సెక్షన్స్ ఉంటాయి. అంటే క్లాస్ 1 వల్ల వచ్చేటువంటి మొక్కల సంఖ్య ఎంత అవుతుంది, 3 1s are 3 అవుతుంది. సో లెట్ us write it. సో నెంబర్ ఆఫ్ ట్రీస్ ప్లాంటెడ్ బై క్లాస్ 1. ఫస్ట్ నేను ఫస్ట్ క్లాస్ వాళ్ళ వల్ల వచ్చేటువంటి మొక్కల సంఖ్య రాస్తున్నాం.
సో జనరల్లీ సెక్షన్స్ 3 కాబట్టి ఒక్కొక్కరు నాటేది ఒక మొక్కను కాబట్టి మనం ఏం చేయొచ్చు, ఈ ఒక మొక్కని ఇంటూ 3 మనం రాస్తే సో 3 1s are 3 అంటే క్లాస్ 1 వల్ల వచ్చేటువంటి ప్లాంట్స్ మొత్తం మనకి 3 అవుతాయి. ఇదే విధంగా క్లాస్ 2 నెక్స్ట్ మనం రాయవచ్చు. సో నెంబర్ ఆఫ్ ట్రీస్ ప్లాంటెడ్ బై క్లాస్ 2. సో సెకండ్ క్లాస్ వాళ్ళు అయితే ఎన్ని? జనరల్లీ సెకండ్ క్లాస్ వాళ్ళు నాటేటువంటి ప్లాంట్స్ 2 అవుతాయి. బట్ అలా 3 సెక్షన్స్ ఉన్నాయి కనుక 2 3s are 6. అంటే ఆల్ క్లాస్ సంఖ్యని మనం 3తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఇన్ ద సేమ్ వే థర్డ్ క్లాస్ కూడా ఇంకోటి మనం రాసుకుందాం. సో నెంబర్ ఆఫ్ ట్రీస్ ప్లాంటెడ్ బై క్లాస్ 3. సో థర్డ్ క్లాస్ వల్ల వచ్చే మొక్కల సంఖ్య ఎంత అంటే ఒక్కొక్క సెక్షన్ 3 చొప్పున 3 సెక్షన్స్ కూడా 3 3s which equal to 9 అండ్ సో ఆన్. ఈ విధంగా మనకు వెళ్తూ ఉంటాయి. ఇలా మొత్తం ఎన్ని క్లాసెస్ ఉన్నాయి? 12 క్లాసెస్ ఉన్నాయి. సో ఇలా లాస్ట్ క్లాస్ ఏదవుతుంది మనకి 12th క్లాస్ కాబట్టి ఇదే విధంగా కంటిన్యూ చేస్తూ లాస్ట్ క్లాస్ కూడా మనం రాయవచ్చు. సో అండ్ సో ఆన్ మొత్తం రాయకుండా నెంబర్ ఆఫ్ ట్రీస్ ప్లాంటెడ్ బై క్లాస్ 12 ఇక లాస్ట్ క్లాస్ రాసాం. సో ఇక్కడ కూడా ఏమవుతుంది 12th క్లాస్ అంటే ఈచ్ సెక్షన్ 12 ప్లాంట్స్ చొప్పున 3 సెక్షన్స్ కూడా 12 3s which is equal to 36. సో మొత్తం మొక్కల సంఖ్య ఈ టోటల్ అవుతుంది మనకి. అంటే 3 6 9 అండ్ సో ఆన్ ఇలా 36 వరకు యాడ్ చేస్తే వచ్చేటువంటి టోటల్ మనం కనుక్కోవాలి. సో ఇది ఒక ఏపీ అవుతుంది కాబట్టి దీనిలో ఫస్ట్ టర్మ్ మనకి తెలుసు, కామన్ డిఫరెన్స్ మనకి కనిపిస్తూ ఉంది, టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ కూడా మనకి తెలుసు. దాని ఆధారంగా మనం టోటల్ ప్లాంట్స్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో నెంబర్ ఆఫ్ ట్రీస్ ప్లాంటెడ్ క్లాస్ వైజ్ ఒకసారి మనం రాసుకుంటే ఫస్ట్ క్లాస్ ఎంత వచ్చింది ఇక్కడ ఫస్ట్ టర్మ్. సో ఇట్ ఈస్ 3, సెకండ్ క్లాస్ నుంచి 6, థర్డ్ క్లాస్ నుంచి 9 అండ్ సో ఆన్. అంటే టోటల్ గా ఇది ఒక 3 యొక్క మల్టిపుల్స్ ని మనం రాసినట్టు అవుతుంది. సో అంటే 3 టేబుల్లో వచ్చే రిజల్ట్స్. సో పాజిటివ్ ఇంటీజర్స్ మల్టిప్లైడ్ బై 3 అనమాట. సో ఇక్కడ 3 6 9 అండ్ సో ఆన్ అప్ టు 36. సో లాస్ట్ టర్మ్ కూడా ఇక్కడ మనకి తెలుసు. సో ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తెలిసినప్పుడు మనకి ఎస్ఎన్ చాలా ఈజీగా కనుక్కోవచ్చు ఈ సమ్ము. సో ఆ ఫార్ములాని ఇప్పుడు మనం మెన్షన్ చేసే ముందు ఇందులో ఏ ఎంత అలాగే కామన్ డిఫరెన్స్ ఎంత ఎల్ ఎంత కూడా మనం రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ విత్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3. అలాగే డి అంటే కూడా మనం రాయవచ్చు 6 - 3 ఈక్వల్ టు 3. అలాగే ఎల్ లాస్ట్ టర్మ్ ఈక్వల్ టు 36. ఇక్కడ ప్రాబ్లంలో ఫస్ట్ తో పాటు కామన్ డిఫరెన్స్ తో పాటు లాస్ట్ టర్మ్ కూడా ఉంది కాబట్టి ఈజీగా మనకి ఎస్ఎన్ ఫార్ములాలో డి యూజ్ చేయకుండానే మనం చేయవచ్చు. సో ఇప్పుడు మనం ఫార్ములా మెన్షన్ చేద్దాం. సో సమ్ ఆఫ్ ద ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ ద ఏపీ. సో ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎస్ఎన్. సో ఎస్ఎన్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది n/2 ఇంటూ ఇక్కడ ఎల్ కూడా తెలుసు కాబట్టి కంప్లీట్ ఫార్ములా రాయకుండా షార్ట్ కట్ లో ఏ ప్లస్ ఎల్ అనేది మనం యూజ్ చేయవచ్చు. సో n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్ అంటే ఎస్ఎన్ అవుతుందని మనకు తెలుసు. సో ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్స్ టోటల్ చేస్తే సరిపోతుంది. ఎన్ అంటే ఇక్కడ ఉన్నది మొత్తం 12 క్లాసెస్ కాబట్టి 12 టర్మ్స్ మనం యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఎస్ఎన్ ప్లేస్ లో మనం S12 ని క్యాలిక్యులేట్ చేద్దాం. దేర్ఫోర్ S12 ఈక్వల్ టు సో 12/2 ఇంటూ ఇక్కడ n ప్లేస్ లో 12 రాస్తాం. ఏ ప్లస్ ఎల్, ఏ వాల్యూ 3 అండ్ ఎల్ వాల్యూ 36. సో 3 ప్లస్ 36. సో మనకి 12/2 అంటే ఆల్రెడీ 6 అని తెలుసు. 12 లో హాఫ్ పార్ట్ 6. 3 ప్లస్ 36 మనం ఎడిషన్ చేస్తే మనకు వచ్చేది 39. సో మనం 6 ని 39 తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. 6 9s are 54, 5 ఉంది అండ్ 6 3s 18 + 5 23. అంటే చూడండి మనకి S12 ఫైనల్ గా ఈ చిన్న ఫార్ములా సాయంతో 234 గా క్యాలిక్యులేట్ చేసాం. సో అన్ని క్లాసెస్ టోటల్ గా నాటేటువంటి ప్లాంట్స్ సంఖ్య ఈ 234 అవుతుంది కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ ట్రీస్ ప్లాంటెడ్ బై ఆల్ ద స్టూడెంట్స్ ఈక్వల్ టు 234 అని మనం చెప్పవచ్చు. సో ఇక్కడ క్వశ్చన్ కూడా హౌ మెనీ ట్రీస్ విల్ బి ప్లాంటెడ్ బై ద స్టూడెంట్స్ కాబట్టి వీటి యొక్క మొత్తం సమ్ కనుక్కోవడంతో ప్రాబ్లం మనకి పూర్తవుతుంది. ఇక నెక్స్ట్ ప్రాబ్లం మనం సాల్వ్ చేద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం ఒక డయాగ్రామ్ బేస్డ్ గా ఉంది. సో ముందుగా ప్రాబ్లం లో ఇచ్చినటువంటి పిక్చర్ ఇక్కడ చూపించబడింది చూడండి. ఇక్కడ ఒక సెమీ సర్కిల్స్ అనేవి వరుసగా మనకి ఫ్రేమ్ చేయబడుతూ మనకి ఒక స్పైరల్ షేప్ అంటే సర్పిలాకారపు షేప్ అంటాం. సో ఇక్కడ చూడండి ఏ సెంటర్ గా ఒక సెమీ సర్కిల్, నెక్స్ట్ బి సెంటర్ గా అనదర్ సెమీ సర్కిల్, మళ్ళీ ఏ సెంటర్ గా థర్డ్ సెమీ సర్కిల్, నెక్స్ట్ బి సెంటర్ గా ఫోర్త్ సెమీ సర్కిల్. ఈ విధంగా ఒక సర్కిల్ షేప్ మనకి రౌండ్ అవుతూ ఉంది. సో ఈచ్ సెమీ సర్కిల్ లెంత్ కూడా ఇక్కడ చూడండి L1, నెక్స్ట్ L2, నెక్స్ట్ L3, నెక్స్ట్ L4 ఈ విధంగా చూపించబడుతూ ఉంది. సో దీనికి సంబంధించి ప్రాబ్లం క్వశ్చన్ ఒకసారి మనం చూస్తే ఏ స్పైరల్ ఈజ్ మేడప్ ఆఫ్ సక్సెసివ్ సెమీ సర్కిల్స్ విత్ సెంటర్స్ ఆల్టర్నేటివ్లీ అట్ A and B starting with center at A of radii 0.5 cm, 1 cm, 1.5, 2 cm and so on as shown in figure. What is the total length of such a spiral made up of 13 consecutive semicircles? Take pi is equal to 22/7. సో ఈ ప్రాబ్లంలో పై అనే వాల్యూతో కూడా మనకి నీడ్ ఉంటుంది. ఎందువల్లంటే ఇది సెమీ సర్కిల్ కి సంబంధించింది కాబట్టి ఆ ఫార్ములాస్ లో మనకి పై వస్తుందని తెలిసిందే. సో ఇప్పుడు ఈ స్పైరల్ మనకి ఎలా మేడప్ అయిందంటే చూడండి ఏ బీలు సెంటర్ గా తీసుకుని ఏ సెంటర్ గా ఒక సెమీ సర్కిల్ వస్తూ మళ్ళీ బి సెంటర్ గా దానికంటే కొంచెం పెద్ద సెమీ సర్కిల్,
అగైన్ ఏ సెంటర్ గా దానికంటే కాస్త రేడియస్ పెరుగుతూ మరొక సెమీ సర్కిల్. ఆ రేడియస్లు వరుసగా మనకి 0.5 చొప్పున పెరుగుతున్నట్టుగా ఇక్కడ ఇవ్వబడింది చూడండి. 0.5, 1.0, 1.5, 2 సెంటీమీటర్స్ అండ్ సో ఆన్. ఈ విధంగా వెళ్తూ ఉన్నాయి. ఇలా టోటల్ గా ఎన్ని ఉన్నాయి? 13 కన్సిక్యూటివ్ సెమీ సర్కిల్స్ ఉన్నాయి. సో ముందుగా ఈ రేడియస్ ని మనం మెన్షన్ చేసినట్లయితే రేడి ఆఫ్ గివెన్ సెమీ సర్కిల్స్ రెస్పెక్టివ్లీ వరుసగా రాస్తే 0.5, 1, 1.5 అండ్ సో ఆన్. ఈ విధంగా 0.5 సెంటీమీటర్స్ చొప్పున పెరుగుతున్నాయి. ఇవన్నీ రేడియస్లు కాబట్టి మనం ఆర్ అని లెటర్ చూపించవచ్చు. సో ఇది R1, R2, R3 ఇవిగా కూడా అనుకోవచ్చు. అయితే ఇప్పుడు ప్రాబ్లంలో మనం కనుక్కోవాల్సింది టోటల్ లెంత్ ఆఫ్ స్పైరల్. అంటే ఈ L1, L2, L3 ఇలా L13 వరకు టోటల్ కావాలంటే ఒక లెంత్ ఆఫ్ స్పైరల్ అంటే ఇక్కడ స్పైరల్ అనేది సెమీ సర్కిల్ షేప్ లో కలుపబడి ఉంటుంది కాబట్టి సెమీ సర్కిల్ యొక్క లెంత్ లేదా పెరిమీటర్ కి ఫార్ములాని మనం రాసుకోవాల్సి ఉంటుంది. సో లెంత్ ఆర్ పెరిమీటర్ ఆఫ్ ద సెమీ సర్కిల్. మనకి లోయర్ సెక్షన్ లో సర్కిల్ పెరిమీటర్ అంటే 2πr అని ఆల్రెడీ నేర్చుకుంటాం. సో సెమీ సర్కిల్ కాబట్టి దాంట్లో ఆఫ్ అంటే జనరల్లీ సర్కిల్ కి 2πr, ఇందులో బై 2 కాబట్టి ఈ ఫార్ములా మనం నేరుగా π ఇంటూ ఆర్ గా యూజ్ చేయవచ్చు. బికాస్ 2πr/2. ఈ 2πr ఎందుకు మెన్షన్ చేసాం? జనరల్లీ మనకి సర్కిల్ యొక్క పెరిమీటర్ ఆర్ సర్కిల్ లెంత్ ఫార్ములా మనకి లోయర్ సెక్షన్ లో వస్తుంది కనుక జనరల్ గా ఫుల్ సర్కిల్ అయితే 2πr, బట్ సెమీ సర్కిల్ సగం సర్కిల్ పార్ట్ గానే మనకి మారుతూ ఉంటుంది కాబట్టి దాంట్లో ఆఫ్ πr. సో ఈ ప్రాబ్లం మొత్తం πr అనేటువంటి ఫార్ములా బేస్ చేసుకుని మనం టర్మ్స్ రాయాలి. ఈ పై అనేది కాన్స్టెంట్, చివరిలో అది 22/7 తీసుకుంటాం. బట్ ఈ రేడియస్ r అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఉదాహరణకి L1 తీసుకున్నాం అనుకోండి, అంటే ఫస్ట్ లెంత్. ఇప్పుడు మనకి అన్ని లెంత్స్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని లెంత్స్ మనం మెన్షన్ చేస్తే L1 అంటే లెంత్ ఆఫ్ ద ఫస్ట్ సెమీ సర్కిల్ ఎట్ సెంటర్ ఏ, అంటే విత్ సెంటర్ ఏతో ఉన్న ఫస్ట్ సెమీ సర్కిల్ లెంత్ రాయాలంటే ఈ ఫార్ములా ప్రకారం π ఇంటూ ఆర్. పై ఓకే, ఆర్ బదులు ఏం రాస్తాం? ఫస్ట్ ఉన్న రేడియస్ 0.5 అంటే L1 అంటే π ఇంటూ 0.5 అవుతుంది. ఇదే విధంగా L2 రాయాలంటే సేమ్ ఫార్ములా π ఇంటూ, బట్ రేడియస్ మారుతుంది. సెకండ్ రేడియస్ ఎంత ఇక్కడ? 1.0. సో ఇక్కడ π ఇంటూ 1.0 అవుతుంది. ఇదే విధంగా L3 రావాలంటే π ఇంటూ నెక్స్ట్ రేడియస్ 1.5 అవుతుంది అండ్ సో ఆన్. ఈ విధంగా 13 వరకు ఉంటాయి. ఈ 13 టర్మ్స్ యొక్క టోటల్ చేస్తే మనకి స్పైరల్ అనేది టోటల్ లెంత్ వస్తుంది. అంటే ఈ టోటల్ రాయాలంటే ముందు మనం L1 ప్లస్ L2 ప్లస్ L3 ఇలా 13 టర్మ్స్ ఉన్నట్లుగా మనం రాయాల్సి ఉంటుంది. సో టోటల్ లెంత్ ఆఫ్ ద స్పైరల్ L1 ప్లస్ L2 ప్లస్ L3 ప్లస్ సో ఆన్ అప్ టు L13 ఈక్వల్ టు, ఇప్పుడు మనం ఏం రాయొచ్చు? ఇవన్నిటి టోటల్ కలిపేటప్పుడు ఏమవుతుంది? ప్రతి లెంత్ లోనూ ఫార్ములా ప్రకారం ఏముంది? పై అనేటువంటి నెంబర్ కామన్ గా ఉంది కాబట్టి అన్నిటికీ కామన్ గా పై అనేది మనం బ్రాకెట్ బయట రాసుకోవచ్చు. లాస్ట్ లో మనం 22/7 ని దీని బదులు సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ ప్రాబ్లం లో పై వాల్యూ డైరెక్ట్ గా ఈ ఫ్రాక్షన్ తీసుకోమని ఉంది కాబట్టి ఇది లాస్ట్ లో రాసుకుంటాం. పై పక్కన పెడితే ఈ బ్రాకెట్ లో వాల్యూస్ అన్ని ఏమవుతుంటాయి? ఈ రేడియస్ లే మొత్తం అవుతూ ఉంటాయి. అంటే ఫస్ట్ L1 లో ఉన్నటువంటి రేడియస్ ఎంత? 0.5 ప్లస్ ఇక్కడ మనం యాడ్ చేస్తున్నాం కనుక టోటల్ గా L2 లో పై కామన్ తీస్తే మిగిలేది 1.0. సో 1.0 ప్లస్ నెక్స్ట్ L3 లో మనకి మిగిలేది 1.5 ప్లస్ అండ్ సో ఆన్. ఈ విధంగా వెళ్తాయి అప్ టు ఎక్కడ వరకు అంటే 13 టర్మ్స్ వరకు. అంటే 13వ పదం ఎంతైతే వస్తుందో L13 ఎక్కడ వరకు వస్తుందో లాస్ట్ వరకు అలా వెళ్తుంటాయి. ఈ 13 టర్మ్స్ యొక్క టోటల్ మనం కనుక్కోవాలి. ఇంటూ పై అనేది పక్కన రాస్తే ఈ రిమైనింగ్ మొత్తాన్ని మనం ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ తో కంపేర్ చేయవచ్చు. చూడండి, టోటల్ గా కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషనే, కానీ అందులోంచి పై మనం ముందే సెపరేట్ చేస్తే ఈ బ్రాకెట్ లోది మొత్తాన్ని మనం Sn తో పోల్చుకోవచ్చు. సపోజ్ దీన్ని ఇప్పుడు మనం మొత్తం మీద పై ఇంటూ Sn గా రాయవచ్చు. చూడండి, ఎందుకంటే పై కామన్ గా రాసాం. ఇక్కడ ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d ఈ విధంగా 13 టర్మ్స్ యొక్క టోటల్ కావాలి కాబట్టి దీన్ని మనం ఇప్పుడు Sn తో కంపేర్ చేయవచ్చు. మరి Sn ఫార్ములా మనం రాసుకోవాలంటే ఇందులో ఫస్ట్ టర్మ్ ఏది, అలాగే కామన్ డిఫరెన్స్ ఏది, ఎన్ని టర్మ్స్ ఉన్నాయో తెలుసుకుంటే చాలు. కాబట్టి ఈ Sn లో సో ఇప్పుడు మనం ఏం రాయొచ్చు? టు ఫైండ్ Sn. ఇప్పుడు మనం ఇక్కడ ప్రాబ్లం లో మనం అనుకునేటువంటి ఆ బ్రాకెట్ లోని Sn కనుక్కోవాలంటే హియర్ మనకి ఏ వాల్యూ ఎంత ఉంది? ఏ వాల్యూ ఎంత ఉంది అంటే చూడండి, ఫస్ట్ టర్మ్ ఇక్కడ 0.5 ఉంది. అలాగే డి కామన్ డిఫరెన్స్. కామన్ డిఫరెన్స్ అంటే సెకండ్ ఫస్ట్ మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్. అన్ని చోట్ల అదే డిఫరెన్స్ కంటిన్యూ అవుతుంది. అంటే 1.0 లో నుంచి 0.5 తీసేస్తే మనకు వచ్చేటువంటి 0.5 మనకి డి అవుతుంది. అలాగే ఎన్ అంటే ఇక్కడ టోటల్ గా 13 టర్మ్స్ కనుక n = 13 అవుతుంది. సో ఇక్కడ మనకి Sn కనుక్కోవడానికి ఫార్ములా అని చెప్పి దీన్ని రాయడం జరిగింది. ఇక్కడ S సఫిక్స్ లో n ఉంటుంది. అంటే Sn ఫార్ములాలో మనం ఉపయోగించే ఏ, డి అండ్ ఎన్ ఈ మూడు వాల్యూస్ ఇక్కడ ఉన్నాయి. సో పై ఇంటూ లో బ్రాకెట్ లో ఉన్న మొత్తం కూడా Sn కి ఫార్ములాను ఉపయోగించి మనం చేయవచ్చు. సో లెట్ us రైట్ ద ఫార్ములా. సమ్ ఆఫ్ ద ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ ద ఏపీ. సమ్ ఆఫ్ ద ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ ద ఏపీ ఇస్ డినోటెడ్ బై Sn. మరి Sn కి రాసే ఫార్ములా ఏమిటి? అన్ని ప్రాబ్లమ్స్ లో ఏదో ఉపయోగిస్తున్నాం మనం. n/2 ఇంటూ
2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఇప్పుడు ఏ డిఎన్ ప్లేస్లో ఏం రాయాలో ఆల్రెడీ మనం ఈ బ్రాకెట్లోంచి తీసి రాసుకున్నాం. ఏ 0.5, డి వాల్యూ 0.5 అండ్ ఎన్ వాల్యూ 13. సో వీ కెన్ ఫైండ్ S13. ఇప్పుడు ఎప్పుడైతే మనం S13 కనుక్కోవచ్చో ఆటోమేటిక్గా ఏం చేస్తాం, ఇక్కడ టోటల్ లెంత్ రాసేటప్పుడు పైని పక్కన పెట్టి రిమైనింగ్ అంతా SN గా రాసుకుంటాం. సో నెక్స్ట్ స్టెప్లో టోటల్ లెంత్ ఆఫ్ 13 సెమీ సర్కిల్స్ ఈక్వల్ టు, మనం మొత్తం కనుక్కునేది అన్ని సెమీ సర్కిల్స్ యొక్క లెంత్. అప్పుడు అది L1 ప్లస్ L2 ప్లస్ అవుతుంది కనుక ఆల్రెడీ మనం దాన్ని దేంతో రిప్రజెంట్ చేసాం, పై ఇంటూ SN అనుకున్నాం. సో ఆ పై యాజ్ ఇట్ ఈస్ గా రాసుకుంటే ఇంటూ SN బదులు ఇది మొత్తం రాసుకోవచ్చు మనం, అంటే S13. సో ఎన్ ప్లేస్ లో మనం 13 రాయొచ్చు కనుక పై ఇంటూ 13/2 ఇంటూ 2a. చూడండి ఏ ప్లేస్ లో ఆల్రెడీ 0.5, డి కూడా 0.5 ఇక్కడ. సో 2 ఇంటూ 0.5 ప్లస్ n మైనస్ 1, ఇట్ మీన్స్ 13 మైనస్ 1 ఇంటూ 0.5. సో టోటల్ గా ఈ క్యాలిక్యులేషన్ కనుక మనం పూర్తి చేస్తే ఈ వచ్చేటువంటి వాల్యూయే మొత్తం లెంత్ ఆఫ్ 13 సెమీ సర్కిల్స్. సో టోటల్ స్పైరల్ లెంత్ అవుతుంది. సో పై ప్లేస్ లో కూడా మనం కావాలంటే 22/7 ని యాజ్ ఇట్ ఈస్ గా ఉపయోగించుకోవచ్చు. సో నెక్స్ట్ స్టెప్ లో పై మీన్స్ 22/7 ఇంటూ 13/2 ఇంటూ, ఇప్పుడు బ్రాకెట్ లో మనం సింప్లిఫై చేద్దాం, 2 ఇంటూ 0.5. సో చూడండి 2 5 10 కాబట్టి 2 0.5 ఇంటూ చేస్తే మనకు వచ్చేది జస్ట్ 1 ఆర్ 1.0 ప్లస్ ఇక్కడ 13 మైనస్ 1 అంటే 12 ఇంటూ 0.5 నెక్స్ట్ మనం క్యాల్కులేట్ చేయాలి. ఇక నెక్స్ట్ స్టెప్ లో ఇప్పుడు ఇందులో మనం చూస్తే ఒకసారి ఇక్కడ క్యాన్సిల్ అయ్యేవి బై 2, ఇక్కడ 22 ఉంది కాబట్టి ఇది క్యాన్సిల్ అవుతుంది. 2 టేబుల్ 22లో 11 టైమ్స్. సో మనకి ఇంకేం మిగిలింది, సో 11 ఇంటూ 13 మనకి మిగిలింది. సో చూడండి 11 ఇంటూ 13 అంటే 11 13స్ మనం క్యాల్కులేట్ చేస్తే టోటల్లీ 143 అవుతుంది బై 7 ఇంటూ ఈ బ్రాకెట్ లో అబ్జర్వ్ చేస్తే 1.0 అంటే జస్ట్ 1 ప్లస్ 12 0.5 మల్టిప్లై చేయాలి. అంటే చూడండి 0.5 అంటే హాఫ్ కాబట్టి 12 హాఫ్స్ ఆర్ 6 రాయొచ్చు డైరెక్ట్ గా, లేదా 12 5 ఆర్ 60 కనుక ఇక్కడ మనకు వచ్చేది జస్ట్ 6.0 ఆర్ 6. మరి 1 కి 6 యాడ్ చేస్తే మనకి 7 అవుతుంది కనుక 143/7 ఇంటూ 7 మనకు వచ్చింది. అంటే ఈ బ్రాకెట్ లో మొత్తం 7 అయింది, బైలో కూడా 7 ఉంది కనుక ఈ 7 మనకి 1 టైం క్యాన్సిల్ అయ్యి ఫైనల్ గా మనకి మిగిలేదు చూడండి జస్ట్ 143 మనకి మిగిలింది. అంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ మొత్తం సెంటీమీటర్స్ లో ఇవ్వబడ్డాయి కాబట్టి ఈ రేడియస్ లో ఈ లెంత్ కూడా సెంటీమీటర్స్ లో ఉంటుంది. టోటల్ గా ఈ 13 సెమీ సర్కిల్స్ లెంత్ మనకి 143 సెంటీమీటర్స్ రావడం గమనించవచ్చు కనుక ఫైనల్ కన్క్లూజన్ గా మనం అదే మెన్షన్ చేయవచ్చు. therefore టోటల్ లెంత్ ఆఫ్ ద స్పైరల్ ఈక్వల్ టు 143 సెంటీమీటర్స్ గా మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా 13 సెమీ సర్కిల్స్ యొక్క టోటల్ ని అన్నిటిలోంచి పై కామన్ తీసి రిమైనింగ్ మొత్తం ఎస్ఎన్ తో కంపేర్ చేసి అందులో ఏడిఎన్ సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా మనకి 140 సెంటీమీటర్స్ ఆన్సర్ మనకు వచ్చింది. సో లెట్ us solve next problem. Next problem 19. 200 logs are stacked in the following manner: 20 logs in the bottom row, 19 in the next row, 18 in the row next to it, and so on. See the figure, and in how many rows are the 200 logs placed and how many logs are in the top row. సో ఈ ఫిగర్ లో చూపించిన విధంగా మనకి లాగ్స్ ని అమర్చారు. లాగ్స్ అంటే చెక్క దొంగలు అంటాం, మనకు తెలిసిందే. ఇందులో అడుగు వరుస నుంచి బాటమ్ రోలో మనకి ముందుగా 20 ఉంటాయి, ఆ నెక్స్ట్ 19 అంటే అడుగు నుంచి సెకండ్ వరుసలో 19, ఆ తర్వాత థర్డ్ రోలో 18, ఈ విధంగా తగ్గుతూ వెళ్తాయి. ఇలా ఎన్ని రోస్ లో 200 లాగ్స్ ని మనం అమర్చవచ్చు, అలాగే లాస్ట్ రోలో అంటే టాప్ రో పై భాగంలో వచ్చే వరుసలో చివరికి ఎన్ని మిగులుతాయి. అంటే 200 ని 20 నుంచి స్టార్ట్ చేసి ఒక్కొక్కటి తగ్గే విధంగా సమ్గా రాస్తే లాస్ట్ ఎంత వరకు వస్తుంది, ఎన్ని టైమ్స్ వస్తాయి అనేది మన క్వశ్చన్. సో ముందు ప్రాబ్లంలో 20, 19, 18 ఈ విధంగా రో వైజ్ గా ఉన్నాయి కాబట్టి వాటిని మనం మెన్షన్ చేస్తే, అంటే ద నెంబర్ ఆఫ్ లాగ్స్ ఇన్ ద రోస్ ఫ్రమ్ బాటమ్ మనం తీసుకుందాం. అంటే అడుగు నుంచి మనం స్టార్ట్ చేస్తే ఫస్ట్ లాగ్స్ ఎన్ని ఉన్నాయి, 20 ఉన్నాయి. సో ఒక రకంగా ఈ ఏపీలో స్టార్టింగ్ టైం 20, నెక్స్ట్ మనకి 19, ఆ నెక్స్ట్ 18 అలా ఇవ్వబడింది కాబట్టి 20, 19, 18 అండ్ సో ఆన్ ఈ విధంగా కంటిన్యూ అవుతున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ అన్ ఏపీ అని మనకు తెలుసు, బికాజ్ మనకి ఒక్కొక్కటి తగ్గుతూ వెళ్తుంది. ఇందులో ఫస్ట్ టర్మ్ అంటే ఏ వాల్యూ 20, డి డిఫరెన్స్ అనే దాన్ని a2 మైనస్ a1 గా మనం రాయవచ్చు. సో ఇన్ ద ఏపీ ఫస్ట్ టర్మ్ a ఈక్వల్ టు 20 అండ్ వీ కెన్ రైట్ కామన్ డిఫరెన్స్ d ఈజ్ ఈక్వల్ టు, డి ఎప్పుడు కూడా మనం a2 మైనస్ a1 ఈ విధంగా ఆర్ a3 మైనస్ a2 తీసుకుంటాం కాబట్టి దెర్ఫోర్ ఈ ప్రాబ్లంలో ఇప్పుడు డి వాల్యూ ఎంత అవుతుంది, 19 మైనస్ 20 అంటే ఒక్కొక్కటి డిక్రీజ్ అవుతుంది కనుక -1 అనేది ఈ ప్రాబ్లంలో డి వాల్యూగా మనం చెప్పవచ్చు. సో వీ హ్యావ్ ఏ అండ్ డి ఫస్ట్ టర్మ్ అండ్ కామన్ డిఫరెన్స్ అండ్ ఆల్సో సమ్ ఆఫ్ ఆల్ టర్మ్స్, బికాస్ 200 లాగ్స్ టోటల్ గా ఉన్నాయని తెలుసు కనుక సమ్ ఆఫ్ ద n టర్మ్స్ ని ఇప్పుడు ఈ 200 కి మనం ఈక్వల్ చేద్దాం. సో సమ్ ఆఫ్ ద ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ ద ఏపీ, దీనికి మనం ఫార్ములా మనం అప్లై చేస్తే దీన్ని ఎస్ఎన్ తో సూచిస్తామని తెలిసిందే. ఎస్ఎన్ కి ఫార్ములా మన దగ్గర ఏ అండ్ డి ఉన్నాయి కాబట్టి కంప్లీట్ ఫార్ములా n/2 ఇంటూ
2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అని మనకు తెలుసు. సో ఈ Sn మొత్తం ఇప్పుడు ఈ ప్రాబ్లంలో టోటల్ నెంబర్ ఆఫ్ లాగ్స్కి ఈక్వల్ చేయాలి కనుక టోటల్ నెంబర్ ఆఫ్ లాగ్స్ ఇక్కడ 200 కాబట్టి ఈక్వల్ టు 200. సో ఈ Sn ఫార్ములాని 200కి ఈక్వల్ చేయగా వచ్చేటువంటి ఈక్వేషన్ బేస్ చేసుకుని మరి మనం ఇందులో తెలియనటువంటి n వాల్యూని కనుక్కోవాల్సి ఉంటుంది. a అండ్ d లు మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో n ప్రెసెంట్ మనకు తెలియదు, అదే క్వశ్చన్లో ఒక భాగం హౌ మెనీ రోస్ అనేది. సో నెక్స్ట్ స్టెప్లో n/2 ప్లేస్లో యాజ్ ఇట్ ఈస్ n/2 రాసాం. 2a ఇక్కడ a అంటే 20, సో ఇక్కడ 2 ఇంటూ 20 ప్లస్ n మైనస్ 1, n మనకు అన్నౌన్, ఇంటూ d వాల్యూ ఈస్ -1, సో ఇంటూ -1 ఈక్వల్ టు 200. సో నెక్స్ట్ స్టెప్లో మనం n కనుక్కోవడానికి వీలుగా ఉంది /2 అనేటువంటి టర్మ్ని మనం రైట్ సైడ్కి షిఫ్ట్ చేస్తే ఇది ఇటువైపు ఇంటూగా మారుతుంది. రిమైనింగ్ మనం సింప్లిఫై చేసి రాస్తే n ఇంటూ 2 ఇంటూ 20, సో 2 20s are 40. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ n మైనస్ 1తో -1 ఇంటూ చేస్తున్నాం. టోటల్గా చూడండి ఇక్కడ n మనకు అన్నోన్ కాబట్టి ఈ బ్రాకెట్లో సింప్లిఫై చేయలేం కనుక -1తో ఇంటూ చేయాలి. సో ముందుగా ప్లస్ nని -1తో ఇంటూ చేస్తే ప్లస్ ఇంటూ మైనస్ వస్తుంది, n 1s are n. నెక్స్ట్ -1 ఇంటూ -1 చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ చూడండి ఇక్కడ ప్లస్ ఉన్నప్పటికీ మళ్ళీ రెండు మైనస్లు ఇంటూలో ఉన్నాయి, మైనస్ ఇంటూ మైనస్ అగైన్ ప్లస్, సో 1 ఇంటూ 1 ఈస్ 1, సో ఇక్కడ +1 వచ్చింది ఈక్వల్ టు రైట్ సైడ్ 200, లెఫ్ట్ నుంచి మనం ట్రాన్స్పోజ్ చేసినటువంటి /2 ఇటు వస్తే ఇంటూ 2గా మారింది. సో 200 ఇంటూ 2 అంటే ఇది ఆటోమేటిక్గా 400 అవుతుంది. ఇక నెక్స్ట్ స్టెప్లో n ఇంటూ ఈ బ్రాకెట్లో చూస్తే ఈ ఉన్న 3 టర్మ్స్లో 2 లైక్ టర్మ్స్ ఉన్నాయి, అంటే 41, ఈ రెండు కూడా మనకి నంబర్సే కనుక 40 + 1 41 మైనస్ n ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రైట్ సైడ్ మనకి 400. ఇప్పుడు దీన్ని n కూడా ఇంటూ చేసి రాస్తే n ఇక్కడ 2 ప్లేసెస్లో ఉంది, n ఇంటూ n వస్తుంది కాబట్టి ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్గా మారుతుంది. సో n ఇంటూ 41 41n మైనస్ n ఇంటూ n విచ్ ఈజ్ n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 400. సో దీన్ని ఇప్పుడు మనం ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్గా మార్చి రాసినప్పుడు మనం అన్నిటినీ ప్లస్గా, అంటే n స్క్వేర్ని స్టార్టింగ్ ప్లస్గా వచ్చేలా చేయాలంటే ఆల్ టర్మ్స్ మనం రైట్ సైడ్ తీసుకున్నట్టుగా రాద్దాం. అంటే ఇప్పుడు n స్క్వేర్ ఇటు వస్తే ప్లస్ అవుతుంది, ఇది కూడా ఇటువైపుకి వస్తే మైనస్ అవుతుంది, ఆల్రెడీ 400 ఇక్కడ ఉంది. సో ఇప్పుడు మనం దీని ఒక ఆర్డర్లో రాస్తే ఏమవుతుంది, -n స్క్వేర్ని ముందు రాస్తున్నాం కాబట్టి షిఫ్ట్ చేసి n స్క్వేర్. నెక్స్ట్ 41n సింబల్ మారితే మైనస్ అవుతుంది కనుక -41n. నెక్స్ట్ ఉన్నది ఏంటి 400, సో +400 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ ట్రాన్స్పోజిషన్ అనేది ఎటైనా చేయొచ్చు, మనం ఇటు నుంచి ఇటువైపు రాయొచ్చు, లేదా 400 ని తీసుకొచ్చి సింబల్స్ మార్చి కూడా మనం రాయవచ్చు. సో ఎనీహౌ వి గాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ n. సో ax² + bx + c అనే ఫార్మాట్ లాగానే ఇక్కడ an² + bn + c రూపంలో ఉంది. ఇందులో a b c అంటే ఈ కోఎఫిషియెంట్స్ ని లెక్కలో తీసుకుంటే, అంటే ఈ a వేరు, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉండే a అంటే ఫస్ట్ టర్మ్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో a అంటే ఈ డిగ్రీ 2 ఉన్నటువంటి టర్మ్ యొక్క కోఎఫిషియెంట్. సో ఇక్కడ మనకి కాస్త బిగ్గెస్ట్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా మల్టిప్లై చేస్తే 400 వస్తూ మిడిల్లో స్ప్లిట్ చేసి రాయాలి ఫ్యాక్టర్స్ గా, లేదంటే డైరెక్ట్ క్వాడ్రాటిక్ ఫార్ములాని యూజ్ చేసి కూడా మనం ప్రాబ్లమ్ ని చేయవచ్చు. సో ఇక్కడ మనం క్వాడ్రాటిక్ ఫార్ములా యూజ్ చేద్దాం. బై క్వాడ్రాటిక్ ఫార్ములా మనం అక్కడ x కి ఆన్సర్ చెప్పినట్టే ఇక్కడ n కి డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పాలంటే ఫార్ములా ప్రకారం చూడండి, మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో నేర్చుకుంటాం -b ± √b² - 4ac/2a. సో ఈ ఫార్ములాని ఇక్కడ ఎందుకు అప్లై చేసాం, ఇట్ ఈస్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో రూట్ డైరెక్ట్ గా కనుక్కోవాలంటే అంటే n వాల్యూని ఈ ఫార్ములా అప్లై చేయవచ్చు. మరి ABC అంటే ఏమిటి, ఇక్కడ ABC అంటే ఈ మూడు కోఎఫిషియెంట్స్. అంటే చూడండి ఇక్కడ ప్రాబ్లంలో మనకి ఒకసారి రఫ్ గా రాసుకుంటే a వాల్యూ 1 ఉంది, b వాల్యూ -41 ఉంది, c వాల్యూ 400 ఉంది. అంటే ఈ ABCలు కేవలం ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి పరిమితమైనటువంటి కోఎఫిషియెంట్స్. ఇప్పుడు దీని ఆధారంగా n ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి చేయొచ్చు. therefore నెక్స్ట్ స్టెప్ లో n is equal to -b. b అంటే -41 కాబట్టి b అంటే చూడండి -41 ± స్క్వేర్ రూట్ ఆఫ్, ఇక్కడ n కి రెండు ఆప్షన్స్ ఉంటాయి కనుక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి +or- వస్తుంది, b². b అంటే ఇక్కడ -41 కాబట్టి -41 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a ఇంటూ c రావాలి. అంటే ఇక్కడ 4ac అంటే 4 బదులు 4 ఇంటూ a ప్లేస్ లో 1 ఇంటూ c అంటే మనకు ఆల్రెడీ 400, సో c ప్లేస్ లో ఇక్కడ 400 రాస్తున్నాం. ఇదంతా కూడా న్యూమరేటర్ బై, ఈ మొత్తానికి కామన్ గా బైలో 2a అంటే 2 ఇంటూ 1. సో దీన్ని మనం సింప్లిఫై చేయాల్సి ఉంది. ముందుగా ఈ రూట్ లో ఉన్న వాల్యూ సింప్లిఫై చేస్తే మాక్సిమం మనకి పూర్తవుతుంది. సో నెక్స్ట్ స్టెప్ లో n ఈజ్ ఈక్వల్ టు -, సో ఇట్ ఈస్ +41 ± స్క్వేర్ రూట్ ఆఫ్, వీ హ్యావ్ టు ఫైండ్ 41 కి స్క్వేర్. మైనస్ ని స్క్వేర్ చేసినా పాజిటివ్ అవుతుంది కానీ 41 ని మనం స్క్వేర్ చేయాలంటే చూడండి 41 ఇంటూ 41 కి నేను రఫ్ గా మల్టిప్లై చేస్తున్నాను.
సో ఈ 41 ఇంటూ 41 మనకు చూస్తే 1681 వచ్చింది. సో 1681 లో నుంచి 4 1s are 4, 4 4s are 16 కాబట్టి ఇది కూడా 1600 అయింది చూడండి. 1681 మైనస్ 1600 బై 2 1s are 2. సో దీన్ని మరింత మనం సింప్లిఫై చేస్తే 41 ప్లస్ ఆర్ మైనస్ ఈ రూట్ లో ఉన్న వాల్యూ మనకి చాలా ఈజీ వాల్యూ వచ్చింది చూడండి. 1681 లోంచి 1600 తీసేస్తే రిమైనింగ్ ఉండేది ఓన్లీ 81. మరి 81 కి రూట్ అంటే మనం డైరెక్ట్ గా 9 అని చెప్పొచ్చు. ఒకసారి +9 ఇంకోసారి -9 మనం తీసుకోవాలి. సో నెక్స్ట్ స్టెప్ లో మనకి n ఈజ్ ఈక్వల్ టు 41 ప్లస్ ఆర్ మైనస్ 9 బై 2. సో ఇప్పుడు దీన్ని రెండు ఆప్షన్స్ గా మనం రాసుకుంటే 41 ప్లస్ 9 బై 2 అవ్వచ్చు, లేదా 41 మైనస్ 9 బై 2 కూడా అవ్వచ్చు. సో ఈ విధంగా n కి రెండు ఆప్షన్స్ మనకు వచ్చాయి. అయితే ఈ n కి రెండు ఆప్షన్స్ లో ఏది మనం తీసుకోవాలని అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ మనకి 41 ప్లస్ 9 అంతా 50, ఇది 50 బై 2 అవుతుంది. 41 మైనస్ 9 అంటే మనకి 32 కనుక 32 బై 2 అవుతుంది. సో n కి వచ్చిన రెండు ఆన్సర్లు మనం ఒకసారి చూద్దాం. సో ఇట్ ఈస్ 50 బై 2. 50 బై 2 అంటే 25, ఆర్ సెకండ్ ఆప్షన్ మనకి 41 లో 9 తీస్తే మనకు వచ్చేదంతా 32. సో 32 బై 2 ఇట్ ఈస్ 16. సో 25 ఆర్ 16 ఏదైనా n అవ్వచ్చు. అంటే ఇక్కడ హౌ మెనీ రోస్ అనే దానికి ఈ టర్మ్స్ ఈ టోటల్ 200 అవ్వాలంటే 25 టర్మ్స్ కానీ 16 టర్మ్స్ కానీ అవుతాయి. అయితే ఇక్కడ ప్రాబ్లంలో మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లాగ్స్ అమర్చాం, ఫస్ట్ రోలోనే 20 అమర్చాం కాబట్టి వరుసలు 20 కంటే ఎక్కువ ఉండకూడదని మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇలా ఆర్డర్లో మనం అమర్చిన లాస్ట్ రో 20 రోస్కి 1 వచ్చేస్తుంది, అక్కడికే 200 దాటిపోతుందని అర్థం. అంటే మనకి 25 రోస్ ఉండే అవకాశం ఇక్కడ ప్రాబ్లంలో లేదు. ఎందువల్లంటే n అనేది ఇక్కడ స్టార్టింగ్ టర్మే 20 ఉంది కనుక మైనస్ లోకి వెళ్తే మరి లాగ్స్ సంఖ్య ఉండదు కాబట్టి n మస్ట్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20 ఇక్కడ. కాబట్టి ఈ ఒక్క వాల్యూనే మనం తీసుకుంటాం. సో అదే విషయం మనం ఇక్కడ మెన్షన్ చేయవచ్చు. సో ఇక్కడ బట్ n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20 ఉండాలి కాబట్టి ప్రాబ్లంలో ఇచ్చిన దాని ప్రకారం 20తో స్టార్ట్ అయిందంటే మైనస్ లోకి వెళ్లకుండా ఉండాలంటే 20 కంటే తక్కువ మనకి రోస్ ఉండాలి. సో n వాల్యూ ఓన్లీ 16 అని మనం చెప్పవచ్చు. సో n ఎప్పుడైతే 16 అని మనకు తెలిసిందో ప్రాబ్లంలో హౌ మెనీ రోస్ అనే దానికి ఆన్సర్ వచ్చింది. మరి హౌ మెనీ లాగ్స్ ఆర్ ఇన్ ద టాప్ రో, మరి ఫైనల్ రోలో ఎన్ని లాగ్స్ ఉంటాయో చెప్పడాలంటే 16th టర్మ్ మనం కనుక్కోవాలి. అంటే ఏ 16 ఎంతో మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. మరి మనకి ఫార్ములా ప్రకారం చూడండి, ఏ 16 కనుక్కోవాలంటే ఏఎన్ ఫార్ములా ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. సో దాని ప్రకారం ఏ 16 అంటే ఏ ప్లస్ చూడండి ఏ అంటే 20 ప్లస్ ఎన్ మైనస్ 1 అంటే 16 మైనస్ 1 ఇంటూ డి అంటే -1. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే 20, ఇక్కడ ఈ బ్రాకెట్లో 15 కాబట్టి 15 1తో మల్టిప్లై చేస్తే 15 కానీ మైనస్ వస్తుంది. సో 20 మైనస్ 15 ఎంత మనకి టోటల్గా 5. అంటే చూడండి లాస్ట్ రోలో మనకి ఉండేటువంటి నెంబర్ ఆఫ్ లాగ్స్ ఏంటంటే 5, మొత్తం రోస్ ఏంటంటే 16. ఇది మనం ఫైనల్గా కంక్లూడ్ చేయవచ్చు. therefore there are 16 rows and the number of logs in the top row equal to 5 అని చెప్పొచ్చు. మొత్తం మనకి 16 రోస్ ఉంటాయి, కానీ టాప్ రోలో మనకు ఉండేది మొత్తం 5 ఉంటాయని దీన్ని బట్టి ఈజీగా మనం ఐడెంటిఫై చేయవచ్చు. సో దిస్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ ప్రాబ్లం. ఇక ఈ చాప్టర్లోని ఈ ఎక్సైజ్లో ఉండే చివరి ప్రాబ్లంని ఇప్పుడు మనం సాల్వ్ చేయబోతున్నాం. లాస్ట్ ప్రాబ్లం. ఈ లాస్ట్ ప్రాబ్లం కూడా ఒక పిక్చర్ రిలేటెడ్ గా ముందు ఇక్కడ ఇవ్వబడింది చూడండి. ఇందులో ఒక పొటాటో రేస్ అనే కాన్సెప్ట్ తో, అంటే ఇక్కడ ఉన్న బకెట్ లో ఉన్నటువంటి కొన్ని పొటాటోస్ ని అక్కడ నుంచి కొంత దూరంలో మనకి ఈ పొటాటోస్ అమర్చి ఈ బకెట్ లో ఆ పొటాటోస్ తీసుకుని వేయాలని చెప్పే కాన్సెప్ట్ తో ఇక్కడ ప్రాబ్లం ఉంది. ఒకసారి ఆ క్వశ్చన్ మనం చదువుదాం. In a potato race, a bucket is placed at the starting point, which is 5 meters from the first potato, and the other potatoes are placed 3 meters apart in a straight line. There are 10 potatoes in the line. See figure. A competitor starts from the bucket, picks up the nearest potato, runs back with it, drops it in the bucket, runs back to pick up the next potato, runs to the bucket to drop it in, and she continues in the same way until all the potatoes are in the bucket. What is the total distance the competitor has to run? సో ఈ క్వశ్చన్ జాగ్రత్తగా గమనిస్తే క్వశ్చన్ పెద్దగా ఉన్నప్పటికీ మనకి చాలా ఈజీ కాన్సెప్ట్ ఇది జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, మనకి ఈ బకెట్ నుంచి కొంత డిస్టెన్స్ లో పొటాటోస్ ఉంచబడ్డాయి. మొత్తం ఎన్ని పొటాటోస్ ఇక్కడ 10 పొటాటోస్ ఉంచబడ్డాయి ఒక లైన్ లో. అయితే ఇక్కడ కాంపిటీటర్ ఈ పోటీలో పాల్గొనే వాళ్ళు ఏం చేయాలి, ఇక్కడ బకెట్ నుంచి స్టార్ట్ అయ్యి, అంటే ఇక్కడ స్టార్ట్ అవడం ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి పిక్స్ అప్ ద నియరెస్ట్ పొటాటో, ఫస్ట్ అక్కడ నుంచి నియరెస్ట్ గా ఉన్నటువంటి పొటాటోని మనం తీసుకోవాలి. నియరెస్ట్ అంటే ఏది, ఫస్ట్ పొటాటోకి బకెట్ కి ఉన్న దూరం 5 మీటర్స్ ఉంచబడింది. ఆ తర్వాత మిగిలినవన్నీ కూడా 3 మీటర్స్ అపార్ట్, అంటే మొదట 5 మీటర్స్ దూరం ఉంటుంది,
అక్కడ నుంచి పొటాటోకి మధ్యలో 3 మీటర్స్ దూరంలో ఇలా 10 పొటాటోస్ అమర్చబడ్డాయి. సో ఒక పర్సన్ బకెట్ దగ్గర స్టార్ట్ అయ్యి 5 మీటర్స్ డిస్టెన్స్ లో ఉన్న పొటాటోని తెచ్చి బకెట్ లో వేయాలి. మళ్ళీ రన్స్ బ్యాక్, మళ్ళీ దాని నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళి నెక్స్ట్ పొటాటోని తెచ్చి మళ్ళీ బకెట్ లో వేస్తూ ఈ విధంగా 10 పొటాటోస్ ని ఒక్కొక్కటిగా తీసుకుని ఈ బకెట్ లో వేయాలి ఒక లిమిటెడ్ టైంలో. మరి ఈ కాంపిటీషన్ లో టోటల్ గా ఇక్కడ పోటీలో పాల్గొనేటువంటి వ్యక్తి ఎంత డిస్టెన్స్ ని పరిగెత్తినట్లు అవుతుంది అనేది క్వశ్చన్. అంటే ఇండైరెక్ట్ గా మనం అబ్జర్వ్ చేయండి, 10 పొటాటోస్ ని వేయడానికి కూడా ఎంతెంత దూరం పరిగెత్తాలో టోటల్ మనం చేయాలి. సో దాని ప్రకారం ముందుగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఫస్ట్ పొటాటో ఒకవేళ ఈ బకెట్ లో డ్రాప్ చేయాలంటే ఎంత దూరం వెళ్ళాలి. ముందుగా దాని డిస్టెన్స్ ఎంత ఉందో చూడండి. బకెట్ కి పొటాటోకి డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, ఫస్ట్ 5 మీటర్స్. సో ద డిస్టెన్స్ ఆఫ్ ద ఫస్ట్ పొటాటో ఫ్రమ్ ద బకెట్ అనేది మనం రాయవచ్చు, ఇట్ ఈస్ జస్ట్ 5 మీటర్స్. అంటే మొట్టమొదటి పొటాటో 5 మీటర్స్ దూరంలో ఉంది. మరి అలాగే అదర్ పొటాటోస్ 3 మీటర్స్ అపార్ట్ అంటే సెకండ్ థర్డ్ కూడా మనం ఒకసారి మెన్షన్ చేద్దాం. సో ద డిస్టెన్స్ ఆఫ్ ద సెకండ్ పొటాటో ఎంత అవుతుంది, ఆల్రెడీ ఇది 5 మీటర్స్ దూరంలో ఉంది కాబట్టి అక్కడ నుంచి మరొక 3 మీటర్స్ ఎక్స్ట్రా దూరం. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, ఆల్రెడీ 5 కాకుండా ఎడిషనల్ గా ఒక 3 అంటే టోటల్లీ 8 మీటర్స్ డిస్టెన్స్ అవుతుంది. బికాజ్ మనం డిస్టెన్స్ రాసేది బకెట్ నుంచి, ప్రతి పొటాటోని బకెట్ నుంచి వెళ్ళి మళ్ళీ అక్కడ వరకు వెళ్లాల్సి వస్తుంది కాబట్టి సెకండ్ పొటాటో ముందుగా 8 మీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. అలాగే థర్డ్ వన్, సో ద డిస్టెన్స్ ఆఫ్ ది థర్డ్ పొటాటో మనం రాస్తే ఆల్రెడీ ఇది 8 వచ్చింది సెకండ్, ఇంకొక 3 ఎడిషనల్ కాబట్టి మనం 8 ప్లస్ 3, సో టోటల్గా ఎంత అవుతుంది 11 మీటర్స్ అండ్ సో ఆన్. ఈ విధంగా మనకి పెరుగుతూ వెళ్తాయి అనమాట. అంటే 5 నుంచి స్టార్ట్ అయ్యి ఒక 3 చొప్పున 10 టైమ్స్ కూడా ఇలా పెరుగుతూ వెళ్తాయి డిస్టెన్స్లు. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఈ విధంగా అండ్ సో ఆన్ కంటిన్యూ చేసిన తర్వాత టోటల్ గా ఎంత డిస్టెన్స్ పరిగెత్తాలో తెలియాలంటే వీటన్నిటిని ఒక ప్రోగ్రెషన్ గా మనం రాయాలి. అయితే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఒక్కొక్క పొటాటో ఉన్న డిస్టెన్స్ మనం రాసాం, బట్ ఇక్కడ డిస్టెన్స్ రన్ చేయాల్సింది ఎంత అంటే దీనికి డబుల్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ పొటాటో 5 మీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. సో 5 మీటర్స్ దాన్ని పికప్ చేయడానికి, మరొక 5 మీటర్స్ దాన్ని డ్రాప్ చేయడానికి. ఎందువల్లంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చి మళ్ళీ రివర్స్ వెళ్ళాలి. అంటే ఇది 5 మీటర్స్ డిస్టెన్స్ ఉంటే దానికి డబల్ డిస్టెన్స్ మనం పరిగెత్తాలి. అలాగే సెకండ్ పొటాటో 8 దూరంలో ఉంది, అంటే 8 మీటర్స్ దాన్ని పికప్ చేయడానికి, మళ్ళీ 8 మీటర్స్ రన్ బ్యాక్ చేసి దాన్ని డ్రాప్ డౌన్ చేయడానికి రావాలి. ఈ విధంగా మనం డిస్టెన్స్ ని అండ్ సో ఆన్ కంటిన్యూ చేసి రాసుకుంటే, సో ఈ విధంగా 3 రాసా కంటిన్యూ అవుతూ ద డిస్టెన్సెస్ టు బి కవర్డ్ బై ద పర్సన్ టు డ్రాప్ ఈచ్ పొటాటో ఇన్ ద బకెట్ రెస్పెక్టివ్లీ. ఇలా 10 పొటాటోస్ ని మనకి బకెట్ లో డ్రాప్ చేయాలంటే ఎంత డిస్టెన్సెస్ వరుసగా ఈ పర్సన్ కవర్ చేయాలి అనేది మనం వరుసగా రాస్తే, ఫస్ట్ పొటాటోకి ఎంత డిస్టెన్స్ అంటే ఈ 5 కాదు, అబ్జర్వ్ చేయండి 5 డిస్టెన్స్ మాత్రమే. బట్ ఒక పర్సన్ దాన్ని తీసుకుని మళ్ళీ బకెట్ లో వేయాలంటే అంతే డిస్టెన్స్ మళ్ళీ వెనక్కి కూడా పరిగెత్తాలి కాబట్టి ఫస్ట్ పరిగెత్తాల్సిన డిస్టెన్స్ ఏమవుతుంది, 2 into 5 అవుతుంది. సో మీటర్స్ లో మనం ఇదంతా కూడా ఇన్ మీటర్స్ మనం చెప్పొచ్చు. ఇప్పుడు మనం రాసే డిస్టెన్స్ అన్ని ఇన్ మీటర్స్ లో ఉంటే ఫస్ట్ ఎంత 2 into 5 అంటే ఫస్ట్ పొటాటోకి 10 మీటర్స్ డిస్టెన్స్ పరిగెత్తాలి. సెకండ్ పొటాటో 8 డిస్టెన్స్ లో ఉంది, అంటే 8 ఇక్కడికి వచ్చి మళ్ళీ రివర్స్ 8 వెళ్ళాలి కాబట్టి దానికి డబల్ అంటే 2 into 8 నెక్స్ట్ అవుతుంది. థర్డ్ పొటాటో 11 మీటర్స్ డిస్టెన్స్ లో ఉంది, సో దానికి డబల్ అంటే 2 into 11 అనేది నెక్స్ట్ అవుతుంది అండ్ సో ఆన్. సో ఈ విధంగా ఎన్ని టైమ్స్ మొత్తం మనకి 10 టైమ్స్ వస్తాయి. బికాస్ దెర్ ఆర్ 10 పొటాటోస్ అని క్వశ్చన్ లో ఉంది కాబట్టి 10 టైమ్స్ ఈ విధంగా రాయాలి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రోగ్రెషన్ కి డబల్ ప్రోగ్రెషన్, అంటే 5, 8, 11 కాకుండా డిస్టెన్స్లు 5కి డబల్, 8కి డబల్ అండ్ 11కి డబల్, ఈ విధంగా డబుల్ అవుతూ వెళ్తాయి. సో దీన్ని మళ్ళీ మనం సింప్లిఫై చేసి రాస్తే 2 5s are 10. సో ఫస్ట్ వాల్యూ మనకి 10 మీటర్స్ అనమాట డిస్టెన్స్. సెకండ్ పొటాటో కోసం 2 8s are 16, థర్డ్ పొటాటోకి 2 11s are అంటే 22 అండ్ సో ఆన్. ఈ విధంగా మొత్తం ఎన్ని టైమ్స్ రాయాలి, 10 టైమ్స్ మనం రాయాలి. బట్ 10 మనం రాసే పని లేకుండా ఈ రెండు మూడింటి నుంచే మనం ఫార్ములా ద్వారా క్యాలిక్యులేషన్ చేయవచ్చు. సో ఇది ఒక ఏపీ అని మనకు క్లియర్ గా తెలుసు. ప్రతిసారి 3 మీటర్స్ డిస్టెన్స్ పెరిగింది కనుక ఇక్కడ 6 మీటర్స్ డిస్టెన్స్ పెరుగుతుంది రన్ మనకి అప్ అండ్ బ్యాక్ లో. సో ది ఏపీలో ఫస్ట్ టర్మ్ ఏముంది 10 ఉంది, అంటే ఏ వాల్యూ 10, కామన్ డిఫరెన్స్ వీటి మధ్య డిఫరెన్స్ ఎంతో కూడా మనం క్యాలిక్యులేట్ చేయవచ్చు. సో లెట్ us రైట్ ఇట్ ఈస్ అన్ అథమెటిక్ ప్రోగ్రెషన్ విత్ ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ 10 అని రాసుకోవచ్చు, అంటే 5 కాదు సారీ, ఇక్కడ మనం 5 మెన్షన్ చేయకుండా ఎంత తీసుకోవాలి 10 గా మనం రాసుకోవాలి. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ డీని తీసుకుంటే మనకి a2 మైనస్ a1. సో ఇక్కడ a2 మైనస్ a1 చేసినప్పుడు మనకి ఎంత వస్తుంది, 16 లో నుంచి 10 మైనస్ చేయాలి అంటే 6. సో ఇక్కడ ప్రతి రెండు పొటాటోస్ మధ్య ఈ డిస్టెన్స్ విషయంలో 6 గ్యాప్ వస్తుంది, అంటే
ఈ మనిషి పరిగెత్తవలసిన దూరంలో మాత్రం 6 మీటర్స్ తేడా వస్తుంది. ఎందువల్లంటే వీటి మధ్య 3 మీటర్స్ గ్యాప్ ఉన్నప్పటికీ మనకి అప్ అండ్ డౌన్ మళ్ళీ పరిగెత్తేసరికి 6 మీటర్స్ తేడా మనకు వస్తుంది. ఇప్పుడు ఈ ఏ అండ్ డి ఈ రెండిటి యొక్క ఆధారంగా ఏడీల ఆధారంగా చేసుకుని మనం ఏం చేయాలి? ఇప్పుడు మొత్తం 10 టర్మ్స్ యొక్క టోటల్ ఎంత అవుతుందో డిస్టెన్స్ కూడా అంతే అని మనం చెప్పొచ్చు. సో వీ కెన్ రైట్ ద ఫార్ములా ఫర్ సమ్ ఆఫ్ ద ఫస్ట్ n టైమ్స్ ఆఫ్ ద ఏపీ. సో ఇక్కడ ఎస్ఎన్ ఫార్ములా మనకు కావాలి కాబట్టి ఏ అండ్ డి ఆధారంగా ఎన్ ఏమో 10 మనకి 10 టైమ్స్, ఏ ప్లేస్ లో మనకి 10 ఉంది, అలాగే డి ప్లేస్ లో 6 ఉంది. దీన్ని యూజ్ చేస్తూ ముందు ఫార్ములా మనం అప్లై చేస్తే ఎస్ఎన్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. ఈ ఫార్ములాలో now we have to find S10 because there are 10 potatoes కాబట్టి 10 potatoes కి కావాల్సిన టోటల్ డిస్టెన్స్ కావాలంటే n ప్లేస్ లో 10 రాసుకోవాలి. సో ఇట్ ఈస్ 10/2. నెక్స్ట్ 2a మనకి ఏ అంటే ఆల్రెడీ ఇక్కడ చూసాం, ఏ కూడా 10 అంటే ఫస్ట్ పొటాటోకి పరిగెత్తవలసిన దూరం కూడా 10 కాబట్టి 2a మీన్స్ 2 ఇంటూ 10 ప్లస్ n-1 n ప్లేస్ లో 10 రాస్తే 10-1 ఇంటూ డి ప్లేస్ లో ఇక్కడ రావాల్సింది 6 సో ఇంటూ 6. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. 10/2 అంటే చూడండి 10 లో 2 ఆల్రెడీ 5 టైమ్స్, సో బ్రాకెట్ బయట 5 ఉంది, ఇక బ్రాకెట్ లోపల వాల్యూ చూస్తే 2 ఇంటూ 10 సో 2 10s ఆర్ 20 ప్లస్ ఈ బ్రాకెట్ లో 10-1 అంటే 9 కాబట్టి 9 ఇంటూ 6 మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో నెక్స్ట్ స్టెప్ లో ఇంకా సింప్లిఫై చేస్తే 20 ప్లస్ 9 ఇంటూ 6 9 6 ఆర్ ఎంత మనకి 54. సో 5 ఇంటూ బ్రాకెట్ లోపల ఎడిషన్ చేస్తే మనకి 20 ప్లస్ 54 మనం కూడితే వచ్చేది 74 అవుతుంది. సో ఇప్పుడు దీన్ని మనం 5 తో డైరెక్ట్గా ఇంటూ చేస్తే 5 4s ఆర్ 20, నెక్స్ట్ 5 7s ఆర్ 35, 35 ప్లస్ 2 మనకి 37. సో టోటల్ గా S10 అంటే సమ్ ఆఫ్ ద ఫస్ట్ 10 టైమ్స్ ఈ ప్రోగ్రెషన్ లో 370కి సమానం అని మనకు అర్థమైంది. మరి 370 మీటర్స్ అంటే ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ టోటల్ గా అంటే ఇది మీటర్స్ లో ఉంది కనుక టోటల్ డిస్టెన్స్ ఎంత పరిగెత్తాలంటే 370 మీటర్స్ గా మనం కంక్లూడ్ చేయవచ్చు. దేర్ఫోర్ ద టోటల్ డిస్టెన్స్ టు బి కవర్డ్ బై ద కాంపిటీటర్ ఈక్వల్ టు 370 మీటర్స్ గా దీని ఆన్సర్ ని మనం మెన్షన్ చేయవచ్చు. సో దీంతో మనకి ఈ ఎక్సర్సైజ్ పార్టే కాకుండా టోటల్ చాప్టర్ లో ఉన్నటువంటి ఆల్ ఎక్సర్సైజెస్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మరి రాబోయే వీడియోల్లో ఈ ఛానల్లో నెక్స్ట్ చాప్టర్ ని స్టార్ట్ చేసి మనం కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఇక వీడియో కింద మీకు ఉన్న డిస్క్రిప్షన్ పార్ట్ లో ఇంతకు ముందు చేసిన చాప్టర్స్ కానీ కొన్ని వేరే టాపిక్స్ డీటెయిల్స్ అన్ని కూడా లింక్స్ రూపంలో అవైలబుల్ గా ఉంటాయి, వాటిని చూడవచ్చు. అలాగే ఇక్కడ మ్యాథమెటిక్స్ టాపిక్స్ ని ఈ విధంగా ఎక్స్ప్లెనేషన్ తో మనం చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయడం, అవసరమైన వారికి షేర్ చేయడం చేయండి. మీ విలువైనటువంటి ఒపీనియన్ ని తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై.